ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుంది? అదెలా తెలుసుకోవాలి? నేను అమ్మ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. జన్మనిస్తేనే అమ్మ కాదు, అందుకే ప్రతి అమ్మలో అమ్మని చూసుకుంటాను. తల్లి కూడా ప్రతి బిడ్డలో తన బిడ్డనే చూసుకుంటుంది. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయ? అమ్మ చూపించే ప్రేమ ఆ అమ్మకి గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డకి జీవితాంతం గుర్తుంటుంది. రాదు దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు, కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత. తను తినిపించిన గోరు ముద్దలు, తను చెప్పిన చందమామ కథలు, వేలు పట్టి నేర్పించిన అడుగులు, ఏ అమ్మని చూసినా ఆ అమ్మలో తన అమ్మ జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారంటే ఏదో ప్లాన్ చేశారు. అది ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఏంటా ప్లాను? ఎలా తెలుసుకోవాలి? చిట్టి డేంజర్. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? కొత్త కొత్త ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పుడు లేనిది ఏంటి ఇదంతా? షాండ్లియర్ పడిపోవడం ఏంటి? ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏంటి? అదృష్టం బావుండి వాళ్ళని చామంతి పక్కకు లాగేసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలు పోయేవి. ఎవరు చేశారు ఈ పని? ఇంకెవరు చేస్తారు? వచ్చిందిగా చామంతి. మొన్న దొంగతనం చేసింది, అంతకుముందు చాలా చేసింది. ఇప్పుడు ఏకంగా మనుషుల ప్రాణాలు తీయడానికి అదే ఈ ప్లాన్ చేసుంటుంది. లేదంటే బయటికి పోయింది, మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది? ఇలాంటి పనులు నేనెందుకు చేస్తానమ్మా? అనవసరంగా నన్నంటున్నారేంటి? నాకేం తెలుసు? అవును,
నీకేం తెలియనప్పుడు నువ్వెందుకు వచ్చావే ఇంట్లోకి? నువ్వొచ్చాకే కదా ఆ షాండ్లియర్ కింద పడింది. అమ్మో, ఎంత ప్రమాదం జరిగింది! ఆపు భ్రమరా. ఎప్పుడు చూసినా తనపై నిందలు వేయడం నీకు బాగా అలవాటైపోయింది. ఆ అమ్మాయి రావడం వల్ల ప్రమాదం జరగలేదు. తను వచ్చింది కాబట్టే ఈరోజు 2 ప్రాణాలు దక్కాయి. క్షణం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదో అందరూ కళ్ళారా చూశారు కదా. కాపాడిన అమ్మాయిని పట్టుకుని తనేదో చేసిందని అలా మాట్లాడతారేంటి? అంటే బావుగారు, ప్రాణాలు తీసేంత కసాయి వాళ్ళు ఈ ఇంట్లో ఎవరున్నారు? అంత అవసరం ఎవరికుంటుంది? ఆగండి. ఏయ్, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నీ వల్ల ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నిన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను ఇక్కడి నుంచి పోవడం అంటూ జరిగితే ఈ ఇంట్లో వాళ్ళందరికీ నీ గురించి నిజం చెప్పే పోతాను. మాట్లాడవే. అలా చూస్తావేంటమ్మా? ఎందుకు వచ్చావో చెప్పు. భయం ఎందుకు? ఏం పని మీద వచ్చావు? ఎవరు కావాలని వచ్చావు? అయ్యగారు, మా అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్స్ ఈ ఇంట్లోనే ఉండిపోయాయి. వాటి కోసమే వచ్చాను. వాడి కోసం వచ్చినప్పుడు ఆ మొహానికి ముసుగెందుకు? దొంగ చటుక రావాల్సిన అవసరం ఏముంది? నన్ను అలా చూస్తే మీరెక్కడ తిడతారోనన్న భయంతో ఇలా రావాల్సి వచ్చిందమ్మా. అంతేకాని నాకు వేరే చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఏయ్ చంద్రిక, వెళ్ళా రిపోర్ట్స్ తీసుకొచ్చి దాని మొహాన కొట్టు. మళ్ళీ ఈ ఇంట్లో కనిపించకూడదు. అవే కదా నీకు కావాల్సినవి? వాటి కోసమే కదా వచ్చావు. ఇక వెళ్ళిపో.